మనం సినిమాల్లో మాత్రమే ఎక్కువగా వింటుంటాం నీతి నిజాయితీలకు మారుపేరు మన పోలీస్ అని. నిజ జీవితంలో కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో ఒకరు శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు. ఒక ఐపీఎస్ అధికారిగా, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్గా మరియు రాజకీయ నాయకుడిగా దేశంలో మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. ఏ కేసైనా మీకు మనస్సాక్షిని కలిచివేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఇలా ప్రజలు బిహేవ్ చేస్తున్నారన్నది నాకు అనిపిస్తుంటుంది. అక్కడ ఈవెన్ నార్మల్ పోలీసింగ్ కేసులు వచ్చినా కూడా సమాజం ఎందుకు ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు స్వతంత్రం ఇస్తారా? లేదు అని అంటే హయ్యర్ అఫీషియల్స్ నుంచి వచ్చే ఆర్డర్స్ ప్రకారమే మీరు వెళ్తారా? ఏమవుతుందంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే, అంటే చుట్టూ ఉన్న సమాజము, తర్వాత రాజకీయ వ్యవస్థలు, మన మీద ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కూడా మన మీద ప్రభావం చేయడానికి చూస్తుంటారు. సార్, అంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వాల్లో కానీ ప్రజల్లో కానీ నిజాయితీ ఉందనుకుంటున్నారా? జగన్ ఓడిపోవడానికి కారణాలు ఏంటంటారు సార్? నెక్స్ట్ సీఎం మీరైతే ఏం చేస్తారు సార్? ఒక వ్యక్తి యొక్క వ్యవస్థ యొక్క ఓవరాల్ పిక్చర్ అన్నది మనం మార్చగలగాలి. సార్, ఇప్పుడు ఓబులాపురం కేసులో మధ్యలో నుండి మీరు వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అది వదిలేశారు? అది ఇంకా డేంజర్ ప్లేస్ కదా సార్ మహారాష్ట్ర. నేను గడ్చిరోలి ఇలాంటి నక్సల్ ఏరియాలో పనిచేశాను 2.5 సంవత్సరం. సార్, మీరు ఇంత నీతి నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తారు కదా, మరి అలాంటప్పుడు టీడీపీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మీకు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదా? సార్, ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలంటే ఎలాంటి సిద్ధత అవుతుంది? నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో భారతదేశాన్ని, విధంగా మహేంద్ర సింగ్ ధోని క్రికెట్లో భారతదేశానికి బ్రహ్మాండమైన విజయాలు సాధించారు. కోనేరు హంపి ఇప్పుడు హాకీలో మనకు చెస్లో బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది.